రెడీయా? రైట్ సార్. కాంప్లైనెంట్ ఒక అతను మన లక్షపేట నుంచి హైదరాబాద్ పోతుంటాడు. 3:30 ఆ ప్రాంతంలో మన మీర్దొడ్డి పోలీస్ స్టేషన్లో ఆయన కనెక్టింగ్ కొండ మీద పోతుంటే అక్కడ సైడ్కు పార్క్ చేస్తున్న మోటార్ సైకిల్ని యాక్సిడెంట్ చేస్తారు అన్నమాట. ఆ రోజు వర్షం పడుతున్నది, బ్రేక్ కొడితే స్కిడ్ అయ్యి మైనర్గా ఆ వెహికల్కి తగ్గుతుంది. పోతుంటే వాళ్ళు అన్నారు, ఈ కంప్లైంట్ ఏం చేస్తాడంటే నేను ఆ వెహికల్ రిపేర్ చేస్తాను అని అంటే ఆయన ఒప్పుకోకుండా పోలీస్ స్టేషన్కి తీసుకొస్తున్న ప్రాంతంలో మధ్యలో మన హోంగార్డు సంతోష్ కుమార్ గౌడ్ వస్తాడనమాట. తీసుకొచ్చి ఆ రోజు ఇక్కడికి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి 2 వెహికల్స్ ఇక్కడ పెట్టించేసి నువ్వు 15,000 ఇస్తే నేను కాంప్రమైజ్ చేపిస్తా అని చెప్పేసి అంటాడు అనమాట. అన్న ఇప్పుడు నా దగ్గర లేవు, నేను హైదరాబాద్ పోవాలా అని చెప్పేసి అతను వెళ్ళిపోతాడు. అతను మాకు అప్రోచ్ అవుతాడు 23rd రోజు, 23 ఏప్రిల్ రోజు. మేము ఈయన చెప్పేది కరెక్టా కాదా అని చెప్పేసి వెరిఫై చేస్తాం. చేసిన తర్వాత ఈ మధ్య లోపలనే మన సంతోష్ కుమార్ గౌడ్ హోంగార్డు మీర్దొడ్డి పోలీస్ కాల్ చేసి ఏమైనా పైసలు తీసుకొస్తున్నావా లేదా అని అంటే, నేను గరీబోని, నా దగ్గర పైసలు లేవు అని అంటే 10,000కు ఆయన రెడ్యూస్ చేస్తాడు. అగైన్ 23rd మేము వెరిఫై చేస్తే కరెక్టే అని చెప్పేసి తెలుస్తుంది. ఈరోజు 10,000 ఇస్తుంటే మేము పట్టుకున్నాం. ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మన పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న హోటల్ యజమానో వర్కరో తెలియదు, అతనికి 2,000, ఎవరైతే మోటార్ సైకిల్కి డ్యామేజ్ అయిందో ఆయనకు 3,000. తర్వాత ఈయన సంతోష్ కుమార్ ఫోన్ చేసి మన భవానీ వైన్ షాప్ ఉన్నది కదా, దాంట్లో ఒకరికి ఫోన్ చేసి ఆయనకు 3,000 అని చెప్పి చెప్తాడు అన్నమాట. అలా ఇస్తే వాళ్ళ అందరి దగ్గర నుంచి కూడా 8,000 రికవరీ చేస్తాము. తర్వాత 2,000 కంప్లైంట్ దగ్గర ఉన్నాం, అది కూడా రికవరీ చేస్తాం. ఈ సంతోష్ కుమార్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. దే విల్ బికమ్ విట్నెస్. ముగ్గురు వి విల్ సైట్ యాజ్ ఎ విట్నెస్. ఇందులో పై అధికారులు ఏమన్నా చూసినాము, కనబడాలి. నెగ్లిజెన్స్ ఉన్నది, ఎస్ఐ కాదు. మొత్తం ఎంత అమౌంట్ ఎంత? 10,000 కదా, ఓన్లీ 10,000. ఓకే సార్. రైట్. థ్యాంక్ యూ.